త్వరలోనే విశాఖపట్నంకు మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో మంత్రి నారాయణ ఈ విషయంపై మాట్లాడారు. కేంద్రం అనుమతులు రాగానే ఆలస్యం లేకుండా ప్రాజెక్టులు పనులు ప్రారంభమవుతాయన్నారు. అయితే మెట్రో నిర్మాణానికి అయ్యే నిధులు 100% కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరామని అన్నారు. మొత్తం 3 కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి పేజ్ పనులు 46.2 కిలోమీటర్లతో నిర్మాణం చేపట్టనున్నామన్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలు తగిన మార్పులు చేర్పులు సూచించారు. విశాఖ కారిడార్లో మొత్తం 14 జంక్షన్లు ఉన్నాయని అన్నారు. వీటిపై ముందుగా ఫ్లైఓవర్ వేయిస్తామన్నారు. ఫ్లైఓవర్ పైన మెట్రో ప్రాజెక్టు నిర్మాణం ఉండనుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డిపిఆర్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ఒకటన్నారు. మెట్రో రాకతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ వాసుల కల నెరవేరుతుందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా రవాణా రంగంలోనే విశాఖ ఓ నూతన శకం ఆరంభమవుతుందని అన్నారు. మెట్రో రైలు రావటం వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి మరచిపోలేనిదని అన్నారు.